ఏపీలో వైసీపీ ఆగడాలు అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇటీవల అమరావతిలో ఈనాడు విలేకరిపైన, మొన్న రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరిపైన దాడులు చేసిన వైసీపీ గుండాలు మంగళవారం సాయంత్రం కర్నూలులోని ఈనాడు పత్రిక స్థానిక కార్యాలయంపై దాడులకు దిగి అరాచకం సృష్టించారు. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాంభూపాల్రెడ్డి అనుచరులు భారీగా ఆఫీసుకు చేరుకుని రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం కార్యాలయ తాళాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తన స్పందనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ కేంద్ర హోంమంత్రి, రాష్ట గవర్నర్లను ట్యాగ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దాడి అప్రజాస్వామికమని చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో జగన్ తన అనుచరులను రెచ్చగొడుతున్నారని, ఈ క్రమంలో మీడియాపైన, విపక్ష పార్టీలపైన దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. మరో 50 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాడులు చేసి ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. సైకో జగన్ కాలకేయ సైన్యం మీడియానే లక్ష్యంగా దాడులు చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఏకంగా ఈనాడు కర్నూలు కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి వైసీపీ రౌడీ ముక్కల్ని వదిలారని ఆరోపించారు. నిష్పాక్షిక సమాచారం అందించి ఈనాడు వంటి అగ్రశ్రేణి దినపత్రిక కార్యాలయంపై వైసీపీ దాడులకు తెగబడటం రాష్ట్రంలో ఆటవిక పాలనకి పరాకాష్ట అని, ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి మీడియాపై సైకో జగన్ ఫ్యాక్షన్ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించారు. వైసీపీ పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని విమర్శించారు. విలేకరులపై, మీడియా సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్ అనుసరిస్తున్నారని విమర్శించారు. ఈనాడు కార్యాలయంపై దాడిని జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఖండించారు. వైసీపీ సర్కారు వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారని అక్కసుతో పాత్రికేయుల మీద, మీడియా కార్యాలయాలపైన దాడులు చేస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని పవన్ మండిపడ్డారు.